హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక కమాండ్ గురించి చెప్తాను మీకు. ఈ కమాండ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది బేసిక్గా ఆటోకాడ్ ఎక్స్ప్రెస్ టూల్స్లో ఉంటుంది. ఈ కమాండ్ పేరు ఏంటంటే ఎక్స్ట్రీమ్. నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ ఎక్స్ట్రీమ్ కమాండ్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే, ఈ విధంగా మనం ఏదైతే మాస్టర్ ప్లాన్ కాపీ పీడిఎఫ్ ఫైల్ చేసుకోవాలో, సో దాన్ని మనం ట్రిమ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇది ఎడ్జెస్. ఉదాహరణకి నేను ఈ విధంగా దీన్ని నేను కాపీ చేసుకున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. రైట్లో నేను Ctrl+C అని చెప్పేసి నేను కాపీ చేసి న్యూ ఫైల్ ఒకటి ఓపెన్ చేసి దీంట్లో నేను పేస్ట్ వేస్తున్నాను. అది పాయింట్ అడుగుతుంది, ఎక్కడ ఒకటి క్లిక్ చేసుకుంటాం. నా ఇప్పుడు ఏం చేస్తామంటే జూమ్ ఎంటర్ ఎక్స్టెండ్స్ ఎంటర్ అని క్లిక్ చేస్తాం. రైట్. సో మనం మాస్టర్ ప్లాన్ల నుంచి కొద్దిగా ప్రాంతాన్ని మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఈ విధంగా మనం వేరే కొత్త డ్రాయింగ్ ఒకటి పెట్టుకొని దీంట్లో మనం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక రెక్టాంగిల్ తీసుకొని ఇంతవరకు ఏరియా నాకు చాలు, ఇంతవరకు తీసుకుందాం అని మనం అనుకుందాం. రైట్. ఇప్పుడు ఏదైతే ఈ బయట ఎక్స్ట్రాగా ఉందో ఇది మనం ట్రిమ్ చేసుకోవాలంటే జనరల్గా ట్రిమ్ అనేటువంటి కమాండ్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ట్రిమ్ చేసుకుంటూ పోతాం. రైట్. ఇక్కడ ఒకటి కొట్టుకుంటూ పోతాం అనమాట. ఈ విధంగా కాకుండా ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఎంట్రీస్ డిలీట్ అయ్యేటట్టుగా ఒక కమాండ్ ఒకటి ఉంది. అది వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ప్రెస్ ఉంది కదా, పైన మెయిన్ ఎక్స్ప్రెస్లో ఉంటుంది. అది ఎక్స్ప్రెస్లోకి వెళ్ళి కొట్టాల్సిన అవసరం లేదు. EXTRIM ఎక్స్ట్రీమ్ అనేటువంటి కమాండ్ కొట్టి రెక్టాంగిల్ సెలెక్ట్ చేసి ఏ సైడ్ మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం కంటెంట్ అనేటువంటి సైడ్ రైట్ సైడ్లో మనం క్లిక్ చేసామంటే సో మ్యాక్సిమం ఏరియాది ట్రిమ్ చేసేసింది. నో మనం ఏం చేస్తామంటే ఎరేజ్ అని చెప్పేసి ఈ విధంగా, అంటే ఈ హ్యాచెస్ ఇది ఎక్స్ట్రీమ్ డిలీట్ చేయలేకపోతుంది. హ్యాచెస్ తప్ప ఈ ఆబ్జెక్ట్స్ అయితే అన్నీ డిలీట్ అయిపోతున్నాయి. ఈ విధంగా మీరు ఎక్స్ట్రీమ్ అనేటువంటి కమాండ్ని వాడుకొని ఈజీగా ఈ విధంగా మాస్టర్ ప్లాన్ని మనం తయారు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది చూడండి, లైన్స్ అయితే ట్రిమ్ అయిపోయాయి. ట్రిమ్ హ్యాచెస్ మాత్రం కరెక్ట్గా డిలీట్ కావట్లేదు ఇది ఎక్స్ట్రీమ్ అనేటువంటి కమాండ్తో. సో మ్యాక్సిమం మనకు డిలీట్ అవుతుంది ఇది ట్రిమ్. సో ఇవంతా ఎరేజ్ అనమాట. ఈ లైన్లన్నీ ఇక ట్రిమ్ అయిపోయి ఉంటాయి చూడండి. ఉదాహరణకి ఒక లైన్ చూద్దాం మనం. ఇది ఈ హ్యాచ్ ఈ విధంగా మనం హ్యాచెస్ మాత్రం ట్రిమ్ కావట్లేదండి. రైట్. ఈ విధంగా మనం ట్రిమ్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ పక్కంతా ఎరేజ్ అయిపోయింది చూడండి అంత సింపుల్గా. సో ఇక్కడ కొన్ని ఏదో ఉన్నాయి ఆబ్జెక్ట్స్, ఇదంతా హ్యాచ్ చేసి పెట్టినాడు కాబట్టి మనకేంటంటే అది ట్రిమ్ అవ్వట్లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నీ మనకు ట్రిమ్ అయిపోతుంది. చూద్దాం ఉదాహరణకి ఇది ఏం లైన్, ఇది లిస్ట్ చూద్దాం. ఇది పాలీలైన్. మనం ఒక పని చేద్దాం, దీన్ని ఎక్స్పోర్ట్ చేసేద్దాం. హ్యాచ్లు కూడా ఎక్స్ప్లోడ్ అయిపోతాయి. హ్యాచ్లు ఎక్స్ప్లోడ్ అయితే ఏమవుతుందంటే డ్రాయింగ్ సైజ్ పెద్దది అవుతుంది. దీన్ని మనం జాయిన్ చేసేసుకుందాం. అంటే వేరే మెథడ్ చూస్తున్నాను నేను. యాక్చువల్గా అయితే కమాండ్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రీమ్ అని కొట్టడమే. రైట్. ట్రిమ్ కాదు, ఎక్స్ట్రీమ్. EXTRIM ఎక్స్ట్రీమ్ అనేటువంటి కమాండ్ వాడి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆన్ సైడ్ టు ఆఫ్ సైడ్ మనం క్లిక్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఈ పాలీలైన్స్ కూడా ఇది అవ్వట్లేదు, ఇది ట్రిమ్ అవ్వట్లేదు. అయినా ఇది లైనేను, మరి లోపల వరకు ఉంది అది. ఈ విధంగా మనం ఎడ్జ్ తీసుకొని ఎరేజ్ చేసేసుకుంటే ఆ ఎడ్జ్ వరకు అవి డిలీట్ అయిపోయి ఉంటాయి. యాక్చువల్గా ఇలా అవ్వకూడదు, ఇది ఖచ్చితంగా అయి ఉండాలి. కానీ మరి ఇక్కడ ఏం దానికి బాధ వచ్చిందో ఇలా అది ఇదైందనమాట. సో ఎక్స్ట్రీమ్ అనేటువంటి కమాండ్ అయితే మీరు యూజ్ చేయండి. సో రెగ్యులర్గా మనం ట్రిమ్ చేసుకునేదంటే ట్రిమ్లు తగ్గుతాయి అన్నట్టు. ఈ విధంగా ఇంకేం చేస్తాం మనం, ఈ హ్యాచ్ ఉంది ఇక్కడ, హ్యాచ్ని ఏం చేయలేం మనం.
సో రెగ్యులర్ ట్రిమ్ కంటే ఎక్స్ట్రీమ్ అనేటువంటివి కొద్దిగా తొందరగా మనకు ట్రిమ్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. సపోజ్ నేను చూపిస్తాను చూడండి మీకు. ఎక్స్ట్రీమ్ అనేటువంటిది ఫర్ సపోజ్ ఒక ఈ విధంగా రెక్టాంగిల్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను ఒక రెడ్ కలర్ రెక్టాంగిల్ ఒకటి గీసుకుంటాను. సో బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ అనేది నేను చూపిస్తున్నాను మీకు. ఇది నాకు ఈ రెడ్ లైన్ లోపల కంటెంట్ ఉండాలి, బయటది డిలీట్ అయిపోవాలి. సో నా ఐఎమ్ యూజింగ్ ఎక్స్ట్రీమ్, ఎంటర్, పిక్ ఏ పాలీలైన్, ఎంటర్, బయటికి డిలీట్ అయిపోయింది. సో అంత సునాయాసంగా ఇక్కడ మనకు మాస్టర్ ప్లాన్లో ఏంటంటే హ్యాచెస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్, లైన్ వెయిట్స్ ఏదేదో పెట్టున్నారు కాబట్టి మనకు అది ఆ విధంగా డిలీట్ అవ్వలేదు. సో ఓవరాల్గా అయితే ఎక్స్ట్రీమ్ అనేటువంటి కమాండ్ బాగానే పనిచేస్తుంది, మనకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి అందరూ యూజ్ చేసే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్.